శిష్యుడికి ఉత్సవాలు జరుగుతాయి, భక్తులు వెల్లువలా తరలివస్తారు. కానీ ఒక వాగ్గేయకారుడికి కూడా జరుగుతాయా? అవును, జరుగుతాయి. ఆ గౌరవం, వైభవం త్యాగరాజస్వామి ఒక్కరికే దక్కింది. ప్రతి ఏటా శ్రీ త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా ఆరాధనోత్సవాలు వీణుల విందుగా, కన్నుల పండుగగా జరుగుతాయి. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్యాగరాజ కీర్తనలను గానం చేస్తారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను బృందగానం చేస్తారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులలో అగ్రస్థానం త్యాగరాజస్వామిది. ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి తర్వాత తెలుగువాడైన త్యాగరాజుకు మాత్రమే ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా అని మానవాళికి బోధించిన త్యాగరాజు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరులో 1767 మే 4న జన్మించారు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మమైన భక్తులు, సంగీతాభిమానులు త్యాగరాజుగా, త్యాగయ్యగా పిలుచుకుంటారు. రామభక్తుడైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామానికి చెందినవారుగా చరిత్ర చెబుతోంది. బాల్యంలో శొంఠి వెంకటరమణయ్య వద్ద సరిగమలు నేర్చుకున్న త్యాగరాజు అనతి కాలంలోనే వాగ్గేయకారుడిగా ఎదిగారు. శిష్యుడి గురించి తంజావూరు రాజుకు శొంఠి వెంకటరమణయ్య సిఫారసు చేయగా రాజు ఆయనను ఆహ్వానించారు. సభకు విచ్చేసిన త్యాగయ్యకు రాజు విలువైన కానుకలను సమర్పించి ఆస్థాన పదవిని అలంకరించమని కోరారు. అయితే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అంటూ కోరి వచ్చిన సంపదను తృణప్రాయంగా తిరస్కరించి రాముని సన్నిధినే పెన్నిధిగా ఎన్నుకున్న భాగవతోత్తముడు త్యాగయ్య. అందుకే ఆయనంటే నేటికి సంగీత విద్వాంసులకు, సంగీతాభిమానులకు అంతటి భక్తి ప్రపత్తులు. త్యాగయ్య తన జీవితకాలంలో దాదాపు 24,000కు పైగా కీర్తనలను రచించి స్వరపరిచారు. ప్రస్తుతం 700 కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చరమకాలంలో సన్యాసం స్వీకరించిన త్యాగయ్య తన శేష జీవితాన్ని తిరువయ్యూరులో గడిపారు. ఇక్కడే ఓ చిన్న ఇంటిలో ఉంటూ పలు అపురూప కీర్తనలను రచించి స్వరబద్ధం చేశారు. ఇక్కడే 1847 జనవరి 6న సమాధి చెందడంతో నాటి నుంచి ఇది కర్ణాటక సంగీతకారులందరికీ పుణ్యస్థలిగా మారింది. 1847లో పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజస్వామికి తిరువాయూరులోని కావేరీ నది ఒడ్డున అంత్యక్రియలు జరిగాయి. సంవత్సరం తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనకు నివాళిగా ఆరాధనోత్సవాలు ప్రారంభించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగయ్య. నాదోపాసన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముడిపై ఆయనకు గల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రి గారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామషడాక్షరి మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజస్వామిలో మూర్తిభవించాయి. త్యాగరాజు తెలుగు బ్రాహ్మణులు, త్రిలింగ వైదికులు. ఈయన పూర్వీకులు చిన్నతనంలోనే తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ దగ్గర పనిచేసేవాడు. తిరువయ్యూరులోనే త్యాగరాజు సంస్కృతాన్ని, వేదాంగాలను ఆమూలాగ్రం చదువుకున్నారు. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నదమ్ముల భాగ పరిష్కారంలో త్యాగయ్యకు తన తాతల నాటి శ్రీరామ లక్ష్మణ విగ్రహాలు దక్కాయి. ఆ ప్రతిమలను అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించేవారు త్యాగరాజు. తన ఇష్టదైవమైన శ్రీరాముడిపై కృతులు రచించేవారు. సత్సంగంలో పాల్గొనేవారు. తన చివరి ఘడియల నాటికి 96 కోట్ల శ్రీరామనామాలు జపించి వారి దర్శనం పొంది వారి ఆశీర్వాదం పొందిన ధన్యజీవి. 18 ఏళ్ల వయసులోనే త్యాగరాజుకు పార్వతితో వివాహమైంది. కానీ ఆయన 23 సంవత్సరాల వయసులోనే ఆమె మరణించింది. తర్వాత ఆయన పార్వతి సోదరి అయిన కమలాంబను వివాహమాడారు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే త్యాగరాజు నమో నమో రాఘవ అనే కీర్తనను దేశిక తోడి రాగంలో స్వరపరిచారు. గురువు శొంఠి వెంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరిచి పాడారు.
ఇది పంచరత్న కృతులలో 5వది. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా భావించాడు త్యాగరాజు. సంగీతంలోని రాగ తాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూశారాయన. దాదాపు 800 కీర్తనలు రచించాడు త్యాగయ్య. వీటిలో చాలా వరకు ఆయన మాతృభాష తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించాడు. కానీ ఈ కీర్తనలు కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట ఇంకా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించిన జగదానంద కారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరితం అనే నాట్య రూపకాలను కూడా త్యాగయ్య రచించాడు. శ్రీరాముడి దర్శనంతో త్యాగయ్య జన్మ చరితార్థమైంది. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతడికి సంగీతంలోని రహస్యాలను చెప్పాడట. కావేరీ నదిలోకి విసిరేసిన రామయ్య విగ్రహాలు తనకు కావాలంటూ త్యాగయ్య ఆలపించిన పాటలకు వైకుంఠం నుంచి నారాయణుడే రాముడి రూపంలో వచ్చాడని ప్రతీతి. తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినప్పుడు ఆగ్రహించాడు త్యాగరాజు అన్నయ్య జపేశుడు. దీంతో త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేశాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్లి ఎన్నో ఆలయాలను దర్శించాడు, తీర్థాలను సందర్శించాడు, ఎన్నో అద్భుత కీర్తనలు రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు. త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఈయనకు సంగీతంలోని రహస్యాలను చెప్పి స్వరార్ణవమనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడట. అప్పుడు త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో 3వదాన్ని రచించాడట. శంకరాభరణ రాగంలోని స్వరరాగ సుధారసం అనే కృతిలో ఈ గ్రంథాన్ని గురించి త్యాగయ్య చెప్పారు. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించాడు త్యాగరాజు. అందుకే ఆయన్ను కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెబుతూనే త్యాగయ్య జన్మదినోత్సవాన్ని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. రామ భక్తామృతాన్ని సేవించి కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.